నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ఒక దేశం ఆర్థికంగా ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోతే అది తన ఆత్మను కోల్పోయినట్టే. దశాబ్దాల పాటు భారతదేశం ఒక రకమైన సాంస్కృతిక సంకోచంలో బతికింది. మన దేవాలయాల గురించి గర్వంగా మాట్లాడాలన్నా, మన ధర్మాన్ని బహిరంగంగా చాటుకోవాలన్నా ఊహించని భయం ఉండేది. కానీ 2014 తర్వాత ఆ నిశ్శబ్దం బద్దలైంది. నరేంద్ర మోదీ అనే ఒక నాయకుడు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూనే కాశీలో గంగాహారతికి శిరస్సు వంచారు. ఒక పాలకుడిగా ఆయన చేసిన ప్రతి పూజ, ప్రతి ప్రార్థన కోట్లాది మంది హిందువుల గుండెల్లో నా సంస్కృతి, నా గర్వం అనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా చేశాయి. అది ఎలా సాధ్యమైంది? ఒక నాగరికత తనను తాను తిరిగి ఎలా గుర్తించుకుంది? ఇవాల్టి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. భారతీయ రాజకీయం ఒక విచిత్రమైన పరిస్థితుల మధ్య నలిగింది. సెక్యులరిజం అనే పదానికి అర్థం స్వధర్మాన్ని విస్మరించటమే అన్నట్టుగా ఒక వాతావరణం నెలకొంది. సామాన్య హిందువు తన చిహ్నాలను, సంప్రదాయాలను బహిరంగంగా ప్రదర్శించడానికి ఒక రకమైన అభద్రతా భావానికి లోనయ్యాడు. జై హింద్ అనాలన్నా భయపడ్డాడు. అయితే 2014లో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థితిలో పెను మార్పు వచ్చింది. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తన ధర్మాన్ని గర్వంగా ఆచరించడం ద్వారా కోట్లాది మందిలో ఉన్న ఆ సందేహాన్ని పటాపంచలు చేశారు. మోదీ కేవలం ఒక పాలకుడిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. గంగానదీ తీరాన పూర్ణాహుతి ఇస్తున్నా, కేదార్నాథ్ గుహలో ధ్యానం చేస్తున్నా, లేదా కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తున్నా ఆయనలోని ఆధ్యాత్మిక నిబద్ధత స్పష్టంగా కనిపించింది. ఒక దేశ ప్రధాని స్వయంగా పీఠాధిపతుల ముందు మోకరిల్లడం, సంప్రదాయ వస్త్రధారణతో పూజలు నిర్వహించటం, సామాన్య పౌరులను గౌరవించడం అనేది సామాన్య హిందువుకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ఇది వ్యక్తిగత ఆరాధనగా కాకుండా ఒక నాగరికత తన మూలాలను తిరిగి గౌరవించుకుంటున్న ప్రక్రియగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆలోచనలు ఇంకా బ్రిటిష్ కాలపు మెకాలే మనస్తత్వం పోలేదనే విమర్శ ఉంది. మన సంస్కృతిని తక్కువగా చూపే ఆ కొలోనియల్ హ్యాంగోవర్ నుండి దేశాన్ని బయటకు తీసుకురావడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. పార్లమెంటులో సెంగోల్ రాజదండం ప్రతిష్ఠించడం నుండి విదేశీ పర్యటనల్లో భగవద్గీతను బహుకరించడం వరకు ఆయన చేసే ప్రతి పని వెనుక మన సంస్కృతి గొప్పది అనే సందేశం ఉంది. ఇది దేశ ప్రజల్లో తమ వారసత్వం పట్ల ఉన్న చిన్న చూపును తొలగించి ఒక నూతన ఆత్మ గౌరవాన్ని నింపింది. రామమందిర భూమి పూజ లేదా శంకుస్థాపన వంటి ఘట్టాలు కేవలం మతపరమైన కార్యక్రమాలు కావు. అవి ఒక జాతి ఆత్మగౌరవ ప్రకటనలు. దశాబ్దాలుగా కోర్టుల్లో నలిగిన అంశాలను చట్టబద్ధంగా, గౌరవప్రదంగా పరిష్కరించడం ద్వారా హిందూ సమాజంలో ఒక రకమైన విజయ గర్వాన్ని మోదీ నింపారు. మనం విస్మరించబడిన వాళ్లం కాదు, ఈ దేశ చరిత్రలో మనమే ప్రధాన భాగస్వాములం అనే భావన ప్రతి సామాన్యుడిలో బలంగా నాటుకుపోయింది. ఇది కేవలం రాజకీయ మద్దతుగా కాకుండా ఒక సామాజిక చైతన్యంగా రూపాంతరం చెందింది. మోదీ ఎఫెక్ట్ అనేది ఇవాళ అతిపెద్ద ప్రభావంగా నేటి తరం యువతపై కనిపిస్తోంది. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న తరం నేడు గర్వంగా నెత్తిన తిలకం దిద్దుకుంటోంది. సోషల్ మీడియాలో శ్లోకాలను, పురాణ గాథలను వైరల్ చేస్తోంది. టెక్నాలజీని వాడుకుంటూనే తన మూలాలను కాపాడుకోవడం అనేది ఒక మోడ్రన్ ట్రెండ్గా మారింది. సంప్రదాయం అంటే వెనకడుగు కాదు, అది మన అస్తిత్వం అనే స్పృహను యువతలో కలిగించడంలో మోదీ నాయకత్వం ఒక బలమైన క్యాటలిస్ట్లా పనిచేస్తుంది. భారతదేశం అంటే గుళ్ళు, గోపురాల దేశం. కానీ ఈ దేవాలయాలు కేవలం పూజలకే పరిమితమా? కాదు అని నిరూపించారు ప్రధాని నరేంద్ర మోదీ. భక్తి నుంచి శక్తి వైపు దేశం మోదీ నిర్ణయంతో మంచి టర్న్ తీసుకుంది. ఒకప్పుడు ఇరుకైన సందుల్లో వెలిసిన ఆలయాలు నేడు వేల కోట్ల ఆర్థిక లావాదేవీలకు కేంద్రాలుగా ఎలా మారాయి? ఒక యాత్రికుడు చేసే ఖర్చు ఒక సామాన్య ఆటో డ్రైవర్, ఒక పూల వ్యాపారి జీవితాన్ని ఎలా మారుస్తోంది? ఆధ్యాత్మికతను అభివృద్ధికి ఇంధనంగా మార్చిన మోదీ మార్క్ టెంపుల్ ఎకానమీని అమాంతం పెంచింది. టూరిజం పెరిగింది. ఆర్థిక మూలాలను బలోపేతం చేయడం అంటే పరిశ్రమలే కాదు, సాంస్కృతిక వికాసం కూడా అవసరమే. అదే మోదీ చేసిన అద్భుత ప్రయోగం. ఆ మూలాల్లోకి వెళ్దాం రండి.
గతంలో ఆధ్యాత్మికత అంటే కేవలం మోక్ష సాధనగానే చూసేవారు. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భక్తి అనేది ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందింది. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కావు, అవి లక్షలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చే ఆర్థిక వ్యవస్థలు అని మోదీ గుర్తించారు. ఈ క్రమంలోనే టెంపుల్ టూరిజం అనే సరికొత్త ఆలోచనను ఆయన తెరపైకి తెచ్చారు. దేవాలయాల చుట్టూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధ్యాత్మికతను దేశ జీడీపీలో కీలక భాగస్వామిని చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ లేదా అయోధ్య రామమందిర నిర్మాణం కేవలం కట్టడాలు మాత్రమే కావు, అవి ఒక ప్రాంతపు రూపురేఖలను మార్చే ప్రాజెక్టులు. ఒకప్పుడు ఇరుకైన గల్లీలతో ఉన్న వారణాసి నేడు కోట్లాది మంది పర్యాటకులను ఆకర్షించే అంతర్జాతీయ స్థాయి నగరంగా మారింది. విశాలమైన రోడ్లు, ఆధునిక రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల నిర్మాణం ద్వారా భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలు పుంజుకునేలా మోదీ ఎఫెక్ట్ పనిచేసింది. దేవాలయాల పునర్నిర్మాణం వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది స్థానిక వ్యాపారులే. కాశీలో పట్టు వస్త్రాలు, అయోధ్యలో స్థానిక హస్తకళలు, ఉజ్జయినిలో పూజా సామాగ్రి, ఇలా ప్రతి క్షేత్రం ఒక ప్రత్యేకమైన మార్కెట్గా అవతరించింది. హోటల్ రంగం, రవాణా వ్యవస్థ గైడ్లుగా వేల మంది యువతకు ఉపాధి లభించింది. మోదీ ప్రసంగాల్లో తరచూ వినిపించే ఓకల్ ఫర్ లోకల్ నినాదం ఈ పుణ్యక్షేత్రాల వేదికగా క్షేత్రస్థాయిలో అమలు కావడం మనం గమనించొచ్చు. భారతదేశాన్ని సందర్శించే విదేశీయులు కేవలం తాజ్మహల్ చూడ్డానికే పరిమితం కాకుండా మన ఆధ్యాత్మిక వైభవాన్ని చూసేలా మోదీ వ్యూహరచన చేశారు. కుంభమేళాకు యునెస్కో గుర్తింపు తేవడం, విదేశీ ప్రతినిధులను వారణాసి గంగా హారతికి తీసుకెళ్లడం ద్వారా భారతీయ దేవాలయాలను గ్లోబల్ టూరిజం మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం పెరగడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్కృతి పట్ల ఒక గౌరవప్రదమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. నేటి తరం భక్తులు సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆధ్యాత్మిక యాత్రలను వందే భారత్ రైళ్లు, ప్రత్యేక సర్క్యూట్ రైళ్లతో అంటే రామాయణ ఎక్స్ప్రెస్తో అనుసంధానించింది. డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ బుకింగ్స్ వంటి సౌకర్యాలతో దేవాలయాల నిర్వహణలో పారదర్శకత పెరిగింది. భక్తిని ఒక క్రమశిక్షణతో కూడిన పర్యాటక రంగాలుగా తీర్చిదిద్దడం ద్వారా మన దేశం ఆధ్యాత్మిక వారసత్వంతోనే ఆర్థిక అగ్రరాజ్యంగా ఎదగగలదని మోదీ నిరూపించారు. ఒకప్పుడు విదేశాంగ విధానం అంటే కేవలం ఒప్పందాలు, సంతకాలకే పరిమితం. కానీ నరేంద్ర మోదీ ఆ పరిధిని మార్చేశారు. యోగా నుండి ఆయుర్వేదం వరకు, వసుధైక కుటుంబకం నుండి అరబ్ దేశాల్లో ఆలయాల నిర్మాణం వరకు భారతీయ ఆధ్యాత్మికతను ఒక శక్తివంతమైన దౌత్య ఆయుధంగా ఆయన ఎలా మలిచారు? ప్రపంచ నాయకులు భగవద్గీతను చేతబూని భారతీయ తత్వాన్ని ఎందుకు కీర్తిస్తున్నారు? హిందుత్వం అనే విశ్వజనీన జీవన శైలిని గ్లోబల్ బ్రాండ్గా మార్చిన మోదీ మార్క్ డిప్లొమసీని ఇప్పుడు చూద్దాం. భారతీయ సంస్కృతిని, ధర్మాన్ని ప్రపంచ వేదికలపై ఒక శక్తివంతమైన సాఫ్ట్ పవర్గా మోదీ ఆవిష్కరించారు. గతంలో మన దేశానికి ఉన్న బలహీనమైన ఇమేజ్ను పక్కన పెట్టి వేల ఏళ్ల నాటి మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని గర్వంగా ప్రపంచం ముందుంచారు. దీనివల్ల భారతదేశం అంటే కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, అది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఒక విశ్వ గురువు అనే భావన మొదలైంది. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం మోదీ చేసిన ప్రతిపాదనకు ప్రపంచ దేశాల నుండి వచ్చిన అనూహ్య మద్దతు ఒక చరిత్ర. యోగాను కేవలం ఒక శారీరక వ్యాయామంగా కాకుండా భారతీయ జీవన తత్వంగా ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన విజయం సాధించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాల్లో లక్షలాది మంది యోగాను ఆచరిస్తున్నారంటే అది మోదీ ఎఫెక్ట్ ఫలితమే. ఇది రాజకీయ సరిహద్దులను దాటి ప్రతి ఇంటికి భారతీయ సంస్కృతిని చేరవేసింది. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న యుద్ధాలు, పర్యావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలకు వసుధైక కుటుంబం అనే భారతీయ సూత్రాన్ని మోదీ ఒక పరిష్కారంగా ప్రతిపాదించారు. G20 శిఖరాగ్ర సదస్సులో ఈ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడం ద్వారా భారతదేశం తన స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేస్తుందని నిరూపించారు. ఇది ప్రపంచ దేశాల దృష్టిలో భారతీయ విలువల పట్ల గౌరవాన్ని పెంచింది. ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందిన అబుదాబి, దుబాయ్ వంటి చోట్ల భారీ హిందూ దేవాలయాల నిర్మాణం జరగడం మోదీ దౌత్య నీతికి పరాకాష్ట. గతంలో ఊహకు కూడా అందని ఈ మార్పు మోదీకి ఆయా దేశాధినేతలతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, భారతీయ సంస్కృతి పట్ల ఆయన చూపిన నిబద్ధత వల్లే సాధ్యమైంది.
ఇది హిందుత్వం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, అది అందరినీ కలుపుకుపోయే విశ్వజనీన జీవన శైలి అని ప్రపంచం గుర్తించేలా చేసింది. విదేశీ పార్లమెంటులు లేదా ఐక్యరాజ్య సమితి వేదికలపై మోదీ ప్రసంగించినప్పుడు తరచుగా రామాయణ, మహాభారత శ్లోకాలను లేదా బుద్ధుని బోధనలను ఉటంకిస్తారు. ప్రపంచ నాయకులకు భగవద్గీతను బహుమతిగా ఇవ్వడం ద్వారా భారతీయ తాత్వికతను డిప్లొమాటిక్ ప్రోటోకాల్లో భాగంగా మార్చారు. ఇది కేవలం మత ప్రచారం కాదు, మన ప్రాచీన గ్రంథాల్లోని మేనేజ్మెంట్, లీడర్షిప్ సూత్రాలను ప్రపంచానికి పరిచయం చేసే ఒక గొప్ప ప్రయత్నం. ఆయుర్వేదం, సంస్కృతం, భారతీయ కళలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం ఒకవైపు తన సంస్కృతిని కాపాడుకుంటూనే మరోవైపు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటోంది. మోదీ హయాంలో భారతీయ ప్రవాసులు తమ మూలాల గురించి గర్వంగా మాట్లాడుకోవడం మొదలైంది. ఒకప్పుడు మూఢనమ్మకాలుగా కొట్టిపారేసిన మన విలువలు నేడు ఆధునిక ప్రపంచానికి అవసరమైన విజ్ఞానంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇది భారతదేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మ డిప్లొమసీ. మన పురాణాలు తాతమ్మలు చెప్పే కథలకో లేదా పాతకాలపు పుస్తకాలకో పరిమితం. కానీ ఈరోజు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తెరపై ఒక వైరల్ రీల్ రూపంలో సనాతన ధర్మం కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది? సంప్రదాయాన్ని ఒక మోడర్న్ ప్యాకేజీలో పెట్టి నవతరానికి ఎలా అందించారు? ఓల్డ్ ఫ్యాషన్ అని ముద్రపడ్డ మన విలువలు నేడు యువతకు కూల్ అండ్ మోడర్న్గా ఎలా మారాయి? టెక్నాలజీని ధర్మానికి ఇంధనంగా మార్చిన మోదీ మార్క్ డిజిటల్ అవేకనింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు యువత తమ సంప్రదాయాలను పాటించడానికి లేదా నుదుట తిలకం దిద్దుకోవడానికి వెనకాడేవారు. దాన్ని అవుట్డేటెడ్గా భావించేవారు. కానీ మోదీ తన ప్రసంగాల్లో తరచూ వాడే సాంస్కృతిక ఉదాహరణలు, పురాణ రిఫరెన్సులు రీల్స్, షార్ట్స్ రూపంలో వైరల్ అవ్వడం మొదలైంది. ప్రధాని స్వయంగా యోగా చేయడం, ప్రాచీన ఆలయాలను సందర్శించడం వంటి దృశ్యాలు సినిమాటిక్ క్వాలిటీతో యువతకు చేరటంతో సంప్రదాయం అనేది బోరింగ్ కాదు, అది కూల్ అండ్ మోడర్న్ అనే సైకలాజికల్ షిఫ్ట్ వారిలో వచ్చింది. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా వేల మంది ఆధ్యాత్మిక కాంటెంట్ క్రియేటర్లు పుట్టుకొచ్చారు. గతంలో ఎప్పుడో మర్చిపోయిన రాజుల పరాక్రమాలు, దేవాలయాల వెనుక ఉన్న సైన్స్, పండుగల విశిష్టతలను వివరించే వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. మోదీ ప్రసంగాల్లోని సౌండ్ బైట్స్ను వాడుకుంటూ యువత తమ సొంత క్రియేటివిటీతో ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల హిందుత్వం అనేది ఒక మతంలా కాకుండా యువత గర్వంగా ఫాలో అయ్యే ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్గా మారింది. కేవలం మాటలతోనే కాకుండా ఆధునిక టెక్నాలజీని వాడుతూ మన వారసత్వాన్ని మోదీ ప్రభుత్వం నవతరానికి పరిచయం చేసింది. ఆధ్యాత్మిక కేంద్రాల్లో లేజర్ షోలు, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ మ్యూజియాల ద్వారా రామాయణ, మహాభారత ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. వారణాసి గంగా హారతి లేదా అయోధ్య దీపోత్సవం వంటి కార్యక్రమాలు గ్లోబల్ స్టాండర్డ్స్లో టెలికాస్ట్ అవ్వడం వల్ల యువత ఈ వేడుకల్లో భాగం కావడానికి అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కాలం కాదు, అది మన వర్తమానానికి పునాది. ఒకవేళ ఆ పునాదిలో అన్యాయాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు నుండి 5 శతాబ్దాల రామమందిర స్వప్నం వరకు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ చట్టబద్ధంగా చరిత్రను ఎలా సరిదిద్దారో మనం చూసాం. విస్మరించబడిన వీరుల గౌరవం, వలసవాద గుర్తుల తొలగింపు, ఇవన్నీ కలిపి ఒక నవ భారత అస్తిత్వాన్ని ఎలా ఆవిష్కరించాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు హిందూ సమాజంలో ఒక రకమైన అసంతృప్తిని, నైరాస్యాన్ని మిగిల్చాయి. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఆ చారిత్రక గాయాలకు చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు కనుగొనడంపై దృష్టి పెట్టారు. ఇది కేవలం రాజకీయ అజెండా కాదు, ఒక నాగరికత తనపై జరిగిన అన్యాయాలను సరిదిద్దుకునే ప్రక్రియ. ఆర్టికల్ 370 రద్దు లేదా అయోధ్య రామజన్మభూమి తీర్పు అమలు వంటివి ఈ క్రమంలో మైలురాళ్లుగా నిలిచాయి. దశాబ్దాల పాటు కాశ్మీర్ అంశం భారతదేశ అంతర్గత సమగ్రతకు ఒక సవాలుగా ఉండేది. ముఖ్యంగా కాశ్మీర్ పండితుల నిష్క్రమణ హిందూ సమాజానికి ఒక తీరని వేదన. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒక చట్టం రద్దు కాదు, కాశ్మీర్ గడ్డపై భారతీయ ఆత్మను తిరిగి ప్రతిష్ఠించడం.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదం ఈ చర్యతో వాస్తవ రూపం దాల్చింది. ఇది హిందూ సమాజం దశాబ్దాలుగా కోరుకుంటున్న ఒక పెద్ద చారిత్రక మార్పు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది కేవలం ఒక ఆలయ నిర్మాణం కాదు. అది 500 ఏళ్ల హిందువుల పోరాటానికి దక్కిన గౌరవం. సుప్రీంకోర్టు తీర్పును అత్యంత శాంతియుతంగా చట్టబద్ధంగా అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం చూపిన చొరవ అపూర్వం. భూమి పూజ నుండి ప్రాణ ప్రతిష్ఠ వరకు మోదీ స్వయంగా పాల్గొనడం ద్వారా ధర్మానికి, రాజ్య పాలనకు ఉండాల్సిన అనుబంధాన్ని పునరుద్ధరించారు. ఇది హిందూ సమాజంలో న్యాయం జరిగింది అనే బలమైన తృప్తిని నింపింది. చరిత్ర పుస్తకాల్లో కేవలం కొద్ది మందికే పరిమితమైన ప్రాధాన్యతను మార్చి దేశం కోసం పోరాడి మరుగున పడిన వీరుల చరిత్రకు మోదీ సముచిత స్థానం కల్పించారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజుతో పాటు ఎంతో చారిత్రక హిందూ వీరుల విగ్రహాల ప్రతిష్ఠ, వారి గాథలను వెలుగులోకి తేవడం ద్వారా వలసవాద చరిత్రకు స్వస్తి పలికారు. ఇది మన పూర్వీకుల పరాక్రమం పట్ల యువతలో గర్వకారణమైన స్పృహను కలిగించింది. మోదీ మార్క్ కేవలం బయట మాత్రమే కాదు, మన ఇళ్లలో, మన పాఠ్యపుస్తకాల్లో, మన ప్రకృతి పట్ల మనకున్న దృక్పథంలో కూడా వచ్చింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థ మన మూలాలను గుర్తు చేస్తోంది. మహిళా శక్తి ఆధ్యాత్మిక విలువల సాక్షిగా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా శతాబ్దాల నాటి మన ప్రకృతి ఆరాధన నేడు ప్రపంచ పర్యావరణ సంక్షోభానికి ఏకైక పరిష్కారంగా మారుతోంది. ఇది కేవలం ఒక నాయకుడి పాలన కాదు, ఒక నాగరికత తన మూలాల్లోని విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న వైనాన్ని లోతుగా చూద్దాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం కేవలం డిగ్రీల కోసం ఉద్దేశించిన మార్పు కాదు. అది భారతీయ మనస్తత్వాన్ని వలసవాద బానిసత్వం నుండి విముక్తం చేసే ఒక ప్రయత్నం. దశాబ్దాలుగా మన పాఠ్యపుస్తకాలు పరాయి పాలకుల విజయగాథలకే పరిమితమయ్యాయి. కానీ నేడు వేద గణితం నుండి ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం వరకు మన మూలాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. ఇది విద్యార్థుల మెదళ్లలో మేము వెనకబడిన వారం కాదు, విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచిన వారసులం అనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. విద్యారంగంలో మోదీ ఎఫెక్ట్ అంటే కేవలం సిలబస్ మార్చడం కాదు, విస్మరించబడిన చరిత్రను వెలికితీయటం. పాఠ్యపుస్తకాల్లో అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, లచిత్ బోర్పుకాన్ వంటి స్వదేశీ వీరుల పోరాటాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా భావితరాలకు నిజమైన రోల్ మోడల్స్ ను మోదీ పరిచయం చేశారు. విద్యా వ్యవస్థను భారతీకరించడం ద్వారా ఒక దేశం తన చరిత్రను తన కోణం నుండి చూసుకునేలా ఆయన పునాది వేశారు. హిందూ ధర్మంలో స్త్రీని శక్తిగా ఆరాధిస్తారు. మోదీ ఈ పురాతన భావజాలాన్ని ఆధునిక మహిళా సాధికారతతో అనుసంధానించారు. బేటీ బచావో, బేటీ పఢావో వంటి పథకాలు కేవలం సామాజిక సంస్కరణలు మాత్రమే కావు, అవి మన సంస్కృతిలో మహిళకు ఉన్న ఉన్నత స్థానాన్ని గుర్తు చేసే ప్రయత్నాలు. దేవాలయాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం పెంచడం, మహిళా పూజారులను ప్రోత్సహించడం, పద్మ పురస్కారాల్లో ఆధ్యాత్మిక సేవ చేస్తున్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నారీ శక్తికి ఆయన కొత్త అర్థాన్నిచ్చారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కల్పించటం లేదా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించటం వంటి చర్యల వెనుక మాతృశక్తికి గౌరవం అనే హిందూ ధర్మసూత్రం అంతర్లీనంగా కనిపిస్తుంది. మోదీ తన ప్రసంగాల్లో తరచూ నవదుర్గలను ఉదహరిస్తూ దేశాభివృద్ధిలో మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు దేశాన్ని నడిపించే శక్తులని చాటి చెప్పారు. ఇది ఆధ్యాత్మిక విలువలను సామాజిక చట్టాలతో ముడిపెట్టిన ఒక గొప్ప పరిణామం. ప్రకృతిని దైవంగా భావించడం హిందూ జీవన విధానంలో అంతర్భాగం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్. దీనికి పరిష్కారం మన ప్రాచీన సనాతన ధర్మంలోనే ఉందని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు. నమామి గంగే ద్వారా నదుల ప్రక్షాళన, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి పిలుపులతో పర్యావరణ పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. చెట్లను పూజించడం, నదులను గౌరవించడం అనేది మూఢనమ్మకం కాదు, అది భూమిని కాపాడే ఏకైక మార్గం అని ఆయన నిరూపించారు. గ్లోబల్ వేదికలపై మోదీ ప్రవేశపెట్టిన మిషన్ లైఫ్ వెనుక భారతీయ ఋషుల ఆలోచనా విధానం ఉంది. అవసరానికి మించి వనరులను వాడకూడదనే మన మినిమలిస్టిక్ సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్త నినాదంగా మార్చారు. ఇది కేవలం పర్యావరణ విధానం కాదు, అది ఒక ధర్మం.
సూర్యుడిని ఆరాధించే మన సంస్కృతి నుండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పుట్టడం మోదీ దౌత్యానికి ఆధ్యాత్మికతకు ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనం. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ అంతర్జాతీయ ఆంక్షల గడపల వద్ద అగ్రరాజ్యాలు సైతం తల వంచుతున్న తరుణంలో భారత ప్రయోజనాల కోసం దౌత్య నీతిని ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచారు నరేంద్ర మోదీ. ఇరాన్ వంటి దేశాల నుండి గ్యాస్ మరియు ఇంధన సరఫరాలో ఎదురైన క్లిష్ట సవాళ్లను తనదైన పర్సనల్ డిప్లొమసీతో అధిగమించి దేశ ఇంధన అవసరాలకు డోకా లేకుండా చేసిన ధీశాలి ఆయన. అటు అమెరికాతో మైత్రిని కాపాడుకుంటూనే ఇటు ఇరాన్ వంటి దేశాలతో వ్యూహాత్మక బంధాన్ని కొనసాగించడం కేవలం మోదీకే సాధ్యమైంది. యుద్ధం అంచుల వద్ద కూడా దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేయకుండా గ్యాస్ పైప్లైన్ల నుండి ఇంధన నౌకల వరకు దేన్ని ఆపనివ్వని ఆయన తెగువ నవభారత శక్తికి నిదర్శనం. ప్రపంచం సంక్షోభంలో ఉన్నా తన దేశానికి కావాల్సింది సాధించుకురాగల గడుసైన గంభీరమైన రాజనీతిజ్ఞుడు మోదీ అని ఈ పరిణామాలు మరోసారి నిరూపించాయి. ఇది కేవలం ఒక దశాబ్ద కాలపు ప్రస్థానం కాదు, 1000 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదించుకుని తన అస్తిత్వాన్ని చాటుకుంటున్న ఒక గొప్ప నాగరికత గమనం. నరేంద్ర మోదీ అనే ఒక నాయకుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అది కేవలం ఒక అధికార మార్పిడి అని భావించారు. కానీ కాలక్రమంలో అది ఒక సాంస్కృతిక విప్లవంగా రూపాంతరం చెందింది. నేడు ఒక సగటు భారతీయుడు తన సంస్కృతిని చూసి గర్వపడుతున్నాడంటే, తన మూలాలను ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శిస్తున్నాడంటే అది మోదీ ఎఫెక్ట్. అది ఈ దశాబ్ద కాలపు నిరంతర తపస్సు ఫలితం. హిందుత్వం అంటే ఒక మతం కాదు, అది లోక కళ్యాణాన్ని కాంక్షించే ఒక విశ్వజనీన జీవన శైలి అని ప్రపంచం గుర్తించింది. తన ఆత్మను తిరిగి ఆవిష్కరించుకున్న ఈ దేశం ఇకపై తన గత వైభవాన్ని వెతుక్కుంటూ విశ్వగురువుగా ఎదగబోతోంది. నవభారత నిర్మాణంలో సంస్కృతి సారథిగా మోదీ వేసిన ఈ ముద్ర చరిత్ర పుటల్లో చెరగని సంతకమైంది. ఇది ఒక ముగింపు కాదు, సనాతన ధర్మ వైభవానికి ఒక నూతన ఆరంభం. నాడు శిథిలమైన హిందూ సామ్రాజ్యాన్ని తన కత్తితో ధైర్యంతో ఏకం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని నేడు తన రాజనీతితో అభివృద్ధి మంత్రంతో పునరుద్ధరిస్తున్న అభినవ ఛత్రపతి నరేంద్ర మోదీ. అన్యాయాలను ఎదిరించడంలో ఆయన చూపిన తెగువ, భారతీయ సంస్కృతిని కాపాడటంలో ఆయన పాటించిన నిబద్ధత నేటి తరం కళ్ల ముందు ఒక ఆధునిక వీరగాథలా సాక్షాత్కరిస్తోంది. అంతేకాదు, నాడు షికాగో వేదికగా భారతీయత అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందుడి ఆశయాలను నేడు ప్రతి అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యాల సాక్షిగా ప్రతిధ్వనింపజేస్తున్న నవయుగ విశ్వ గురు ఆయన. వివేకానందుడు కలలుగన్న ఆ ధీర భారతాన్ని, సగర్వంగా నిలబడే శ్రేష్ఠ భారతాన్ని మోదీ తన చేతుల మీదుగా నిర్మిస్తున్నారు. ఒకవైపు శత్రువుల గుండెల్లో నిద్రపోయే యుద్ధతంత్రం, మరోవైపు ప్రపంచానికి శాంతిని బోధించే జ్ఞానతంత్రం. వెరసి ది మోదీ ఎఫెక్ట్. గతాన్ని గౌరవిస్తూ, వర్తమానాన్ని శాసిస్తూ, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న ఈ ప్రస్థానం భారత జాతి చరిత్రలో ఒక స్వర్ణయుగం. తన ఆత్మను తిరిగి పొందిన ఈ దేశం ఇకపై ప్రపంచానికి దిక్సూచిగా నిలవబోతోంది. ధర్మమే జయం, భారత్కి విజయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.